ఈరోజు ఒక లేటెస్ట్ అప్‌డేట్‌తో వచ్చిన అదే మన 'డ్రాగన్' మూవీ నుంచెల్లి మంచి అప్‌డేట్ వచ్చినాయి. ఆ అప్‌డేట్ ఏందంటే మన 'ప్రసాద్ నీల్' గారు అలాగే 'ఎన్టీఆర్' గారు సినిమా తీస్తున్నారు కదా! 'డ్రాగన్' సినిమా. ఆ సినిమా నుంచి మంచి అప్‌డేట్ వచ్చాయి. ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి నేనొచ్చాను. అసలు టాపిక్స్ ఏందంటే ఇప్పుడు 'డ్రాగన్' సినిమా మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సో, చాలామంది క్యూరియస్‌గా ఉన్నారు. ఈ సినిమా 'డ్రాగన్' సినిమా కాదా అని చెప్పేసి. ఆ 'డ్రాగన్' సినిమా అనేది ఒక నార్మల్‌గా ఒక టైటిల్ పెట్టుకున్నారు. ఆ టైటిల్ ఏమొస్తదనేది రివీల్ చేస్తారు కొన్ని రోజుల్లోనే. చాలా మంది క్యూరియాసిటీ‌తో ఉన్నారు. 'ఎన్టీఆర్' గారు ఎలా ఉండబోతున్నారు అని చెప్పేసి. ఆల్రెడీగా నార్మల్‌గా ఫ్యాన్స్ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేశారు. ఆ ఇమేజే ఇది 'బ్రూస్ లీ' టైప్‌లో ఉండే ఇమేజ్. బట్ ఇలా చాలా మంది జనరేట్ చేస్తున్నారు ఇమేజెస్‌ని. సో, ఇలాగే ఉంటుందట సినిమా. 90స్, 70స్‌లో జరిగే కొంచెం వార్ సినిమా టైపు ఉంటది. మన 'ఎన్టీఆర్' గారిని ఎలా చూడబోతున్నాం అని చెప్పి చాలా మంది క్యూరియస్‌గా ఉంటుండే కదా! ఆ క్యూరియాసిటీ వచ్చేసింది. ఎందుకంటే నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్ ఉన్నా. ఎందుకంటే ఫోటో చూస్తుంటేనే ఈ ఏజ్ అండ్ ఇమేజ్ చూస్తుంటేనే చాలా ఎక్సైట్‌మెంట్ ఉన్నా. ప్లస్ ఏందంటే ఇమేజ్ ఒకటి ఇట్లా కాకుండా సోషల్ మీడియా హల్చల్ కాకపోతుండే. సో, ఇదేంటంటే పక్కా నిజమైపోయింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మన 'బ్రూస్ లీ' లుక్‌లో ఉండబోతున్నారు అని చెప్పి చాలా నెటిజన్‌లు చాలా సోషల్ మీడియా హల్చల్ అయిపోయింది. ఇదేదో పక్కా రాసిపెట్టుకో సినిమా ఏదో నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎందుకంటే ఈ మూవీ పాన్ వరల్డ్‌గా రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే లేటెస్ట్ బజ్ ఏందంటే ఈ సినిమాకున్న ఆరా అట్లాంటిది. ఎందుకంటే 'ఎన్టీఆర్' గారు, 'నీల్' గారు ఈ కాంబినేషన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందులో ఈగల్‌గా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫైట్ ఎలా ఉండబోతున్నాయి, స్టోరీ ఎలా ఉండబోతుంది, అలాగే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి చాలా మంది క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు. అందులో నేను కూడా. సో, ఈ సినిమా యొక్క అంటే టైమ్ లైన్ వచ్చేసి అంటే మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 2026 అంటున్నారు నవంబర్‌లో. ఆ సినిమా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి ఈ సినిమా మీద ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎందుకంటే 'ఎన్టీఆర్', 'నీల్' గారు 'ప్రశాంత్ నీల్' గారిది. 'ప్రశాంత్ నీల్' డైరెక్షన్ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోయింది కదా! 'సలార్' తోటి, 'కేజీఎఫ్' తోటి, 'కేజీ 1, 2' తోటి మొత్తం మసిబుక్ తోటి ఉంటది. మొత్తం రగ్గడ్ లుక్ కూడా ఉంటది. సో, 'ఎన్టీఆర్' గారు కూడా ఒక రగ్గడ్ లుక్‌లో కనపడబోతున్నారు. మనం ఎలా చూడబోతున్నామో అలా ఉండబోతుంది సినిమా అయితే. మొత్తం మ్యాడ్‌నెస్ ఉంటది. ఈ సినిమా యొక్క మోటివ్ ఏందంటే 1970స్‌లో ఎక్కువ గ్యాంగ్స్ అక్కడ చైనాలో, జపాన్‌లో జరుగుతుండే. సో, ఆ గ్యాంగ్స్ వారి యొక్క లీడర్ గాని, లేకపోతే 'కింగ్ కోబ్రా' లాంటిది ఒక కోబ్రా లాంటి 'బ్లాక్ స్వాడ్' ఉంటది చూసినావా? సో, ఆ టైప్‌లో జరిగే కొన్ని గ్యాంగ్ వార్స్ నుంచెల్లి ఈ డ్రగ్స్, ఈ మాఫియా నుంచెల్లి ఈ సినిమా టైమ్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి 'ఎన్టీఆర్' గారు 'బ్రూస్ లీ' లుక్‌లో ఉంటే ఎలా ఉంటదో, జస్ట్ నడిచొస్తుంటే ఎలా ఉంటది, ఆ గ్యాంగ్ వార్‌ని నరుకుతుంటే ఎలా ఉంటది. అంటే ఒక పెద్ద కటారా పట్టుకొని. సో, చాలామంది క్యూరియస్‌గా ఉన్నారు గదా! నేను కూడా క్యూరియస్‌గా ఉన్నా. ఎందుకంటే టాలీవుడ్‌లో కాదు ఇప్పుడు నేషనల్ వైడ్‌గా చాలా ట్రెండ్ అయిపోతుంది ఈ స్టోరీ మొత్తం. ఈ ఫిల్మ్ మొత్తం రగ్గుడు మాస్ యాక్షన్‌తోటి ఉండబోతుంది. ఈ సినిమా ఏంది మొత్తం జపాన్‌లో ఉండబోతుంది. ఎందుకంటే బ్లాక్ స్వాడ్ తోటి అలాగే మొత్తం ఇగ జపనీస్ అంటే ఎట్లుంటది మొత్తం ఇగ అక్కడ మొత్తం మార్షల్ ఆర్ట్స్ కుంఫు కదా! సో, అలాంటి వాళ్ళతోటి మన 100 మందితోటి అక్కడున్న 'ఎన్టీఆర్' అంటే మొత్తం 'బ్రూస్ లీ' గారు అక్కడ ఫైట్ చేయబోతున్నారు. సో, నెట్టింట మాత్రం చాలా వైరల్ అయిపోయింది ఇది. 'ఎన్టీఆర్' లుక్స్ అయితే ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఎందుకంటే ఒక ఫోటో దింపినా దాని వైరల్ అయిపోతుంది. ఇంకో ఫోటో దిగినా వైరల్ అయిపోతుంది. ప్లస్ ఏందంటే ఇప్పుడు ట్రెండ్ అయ్యేదేంటంటే 'హలీమ్ హకీమ్' గారు చాలా మంది సెలబ్రిటీకి తిను హెయిర్ సెలూన్ చేస్తారు. సో, ఆ హెయిర్ సెలూన్ ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే తను చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్‌కి టాలీవుడ్, కోలీవుడ్ వాళ్ళందరికీ ఈయన హెయిర్ సెలూన్ చేసేది. సో, రీసెంట్‌గా 'ఎన్టీఆర్' గారు కూడా స్టైలిష్ లుక్ చేస్తున్నారని చెప్పేసి రీసెంట్ బజ్ వచ్చింది. ప్లస్ ఏందంటే అక్కడున్న ఫోటోస్ కొన్ని వైరల్ అయిపోయాయి. ప్లస్ ఏందంటే ఆ 'డ్రాగన్' సినిమా నుంచి ప్రశాంత్ నీల్ గారు కొన్నిటిని షేర్ చేశారు సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియా ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది. ఆ ట్రెండే ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకంటే 'ఎన్టీఆర్' గారి బాడీ కూడా అలాగే ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే తన మజిల్‌ని అలాగే బాడీని చాలా ఫిట్‌గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. అందులో ఏంటంటే 'బ్రూస్ లీ' లుక్‌లో పడడానికి ఆ మాత్రం ఉండాలి. సో, లేటెస్ట్ అప్డేట్ ఏందంటే ఇవి అనమాట. సో, చాలా క్యూరియాసిటీ ఉంది సినిమా మీద అయితే. 'ఎన్టీఆర్' లుక్ అయితే చాలా చాలా ఫ్రెష్‌గా ఉంది. ఏందంటే స్టైలిష్ లుక్ తోటి. ఎందుకంటే డాన్ అంటే డాన్ లుక్‌లో ఎలా ఉండాలి, అలాగే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి. సో, కొంత డిఫరెంట్‌గా చూపెట్టబోతున్నారు. ఈసారైతే మెస్సీ ఉండదు. ఖచ్చితంగా ఎందుకంటే కొత్త జపాన్‌లో అంటే ఎంతుంటది 90స్, 70స్ అంటే కొంచెం బ్లాక్ ఫ్రేమ్స్ ఉంటాయి ఎక్కువ. సో, అదైతే బాగా వైరల్ అయిపోతుంది. 'ఎన్టీఆర్' గారి బాడీ అయితే బాగా సెట్ అయింది. ఎందుకంటే 'బ్రూస్ లీకి' అడాప్ట్ ఉన్నట్టు ఉన్నది. చాలా బాగుంది. చూసారు కదా! 'డ్రాగన్' సీన్ నుంచి కొన్ని అప్డేట్స్ అలాగే 'ఎన్టీఆర్' గారి లుక్స్ అలాగే స్టోరీ టెల్లింగ్ అలాగే కొన్ని తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే స్టోరీ ఎలా ఉండబోతుందా అని చెప్పేసి. 'ఎన్టీఆర్', 'ప్రశాంత్ నీల్' నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఇవే. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి సినిమా అంటే ఇష్టం కాబట్టి సినిమాని థియేటర్‌లో చూద్దాం. నో పైరసీ. సినిమా బాగున్న థియేటర్‌లో చూస్తాం. బాలేకున్న థియేటర్‌లో చూస్తాం. మొత్తం మన సినిమా చూస్తాం. సినిమా, సినిమా, సినిమా అంతే ఇక. జై ఎన్టీఆర్.